మహేశ్వరం నియోజకవర్గంలోని రావిలాల ఎస్బీఐ ఏటీఎం చోరీ కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. ఇక ఏటీఎంలో చోరీకి పాల్పడిన నిందితులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్ సిపి ఆఫీస్ నుంచి రాచకొండ సిపి సుధీర్ బాబు ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. మార్చి 2వ తేదీన రావిలాల గ్రామంలోని ఎస్బీఐ ఏటీఎంలో 30 లక్షలను దొంగలు చోరీ చేశారు. ఇక జులై సినిమా తరహాలో రాజస్థాన్, హర్యానా ముఠా ఏటీఎం డబ్బులను కొట్టేశారని వెల్లడించారు సిపి. ట్రెడిషనల్ పోలీసింగ్ ఉన్నటువంటి మెథడాలజీని అడాప్ట్ చేసుకుంటూ టెక్నాలజీలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ కూడా తీసుకుంటూ నా టీం బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి హర్యానా, రాజస్థాన్ లాంటి స్టేట్స్ లో నుంచి ఉండి ఇక్కడ వచ్చి అర్థం చేసిన గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. అందరూ ఒక విలేజ్ లో ఒక అర్థం చేసే గ్యాంగ్ గా తయారైనారు. వీళ్ళంతా బ్రదర్స్ కూడా, సిబ్లింగ్స్ ఉన్నారు. వీళ్ళు అలా చేసి ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇప్పుడు నేరస్తులు ఉన్నాడు మనకు ఈ రాహుల్ కాల్ అని. ఇతను మన పహాడి షెడ్ లో ఇంతకుముందు మెకానిక్ షెడ్ లో పనిచేస్తాడు. ఇంకా వేరే అతను పటాన్చర్ లో పనిచేస్తాడు. లోకల్ ఏరియాలో పనిచేస్తున్నట్టు చేసి ఆ లోకల్ ఇన్ఫర్మేషన్ కనుక్కొని రిమోట్ ఏరియాస్ లో ఉన్నటువంటి ఏటీఎం సెంటర్స్ పైన ఇటువంటి దాడి చేసి దొంగతనం చేస్తున్నారు. ఎస్బీఐ ఏటీఎం తో పాటు హెచ్డిఎఫ్సి ఏటీఎం కూడా ఈ దొంగతనాలు చేశారు. దిస్ ఇంటర్స్టేట్ గ్యాంగ్ మన దగ్గర సెకండ్ నాడు అఫెన్స్ చేసింది. మనం 21st ఈ మంత్ సెకండ్ చేసింది. ఇప్పుడు చేసిన దాంట్లో 20